పలమనేరు పట్టణంలోని ఎంతోమంది వృద్ధులు, దీర్ఘకాలిక రోగులు ఎముకల సమస్యలతో బాధపడుతూ పరీక్ష చేయించుకునే అవకాశం లేక అనారోగ్య సమస్యల్ని భరిస్తూ రోజులు గడుపుతున్నారు. వీరి సమస్యను గుర్తించిన మార్గదర్శి ఫోర్స్ ల్యాబొరేటరీస్ P4 కార్యక్రమ స్ఫూర్తితో ముందుకొచ్చి ఒక్కో వైద్య పరీక్షకయ్యే 1950 రూపాయల ఖర్చును భరించి పలమనేరు మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో 319 మందికి ఎముకల పటుత్వ పరీక్షను సుమారు 6 లక్షల రూపాయలకు పైగా ఖర్చు చేసి పూర్తి ఉచితంగా అందించారు. ఈ సేవా కార్యక్రమంలో పాల్గొని వివిధ ఆరోగ్య పరీక్షలు చేయించుకుని ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని మార్గదర్శి ఫోర్స్ ల్యాబొరేటరీస్ చూపిన సేవాభావానికి కృతజ్ఞతలు తెలియజేశారు. నా పేరు డాక్టర్ ఉమా. నేను ప్రభుత్వ హోమియో వైద్యశాలలో మెడికల్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను. ప్రజలు ఈ ఎముకలకు సంబంధించినటువంటి ఎన్నో రకాల సమస్యలతో బాధలు పడుతున్నారు. సో P4 మార్గదర్శి అయిన ఫోర్స్ కంపెనీ వారు ముందుకు వచ్చి ఇలాంటి వాటికి బోన్ మినరల్ డెన్సిటీ ఎముకల యొక్క పట్టుత్వ పరీక్ష అనేటువంటి 2000 రూపాయల పరీక్షను ఉచితముగా పలమనేరు ప్రజలకు అందుబాటులోకి తెచ్చినారు. ఈ ఎముకల పట్టుత్వ పరీక్షతో పాటుగా హిమోగ్లోబిన్, బ్లడ్ షుగర్, BP, BMI ఇటువంటి పరీక్షలన్నీ ఉచితంగా జరిపించి దానికి తగినటువంటి ఆహారం, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలి అవన్నీ వివరించి ఉచితంగా మందులన్నీ పంపిణీ చేయబడింది. నా పేరు పుష్పలత. నాకు అనారోగ్యం నుండి బ్యాక్ పెయిన్ వచ్చినది. దానివల్ల నేను వచ్చి ఇక్కడ చూసిన న్యూస్ పేపర్ చదివిన దానివల్ల ఈ ఆఫీస్లో వచ్చి ఏ దీనికి ఇదవుతుంది, ఎముకల బలానికి దానికి దీనికి షుగర్ టెస్ట్ చేపించుకున్నా, BP షుగర్ అవన్నీ చెక్ చేసుకునే దానివల్ల దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఎట్లా తీసుకోవాలి, నీకు బ్లడ్ ఎంత ఉంది అన్నీ చెక్ చేసి చూపించినారు. దాన్ని బట్టి ట్రీట్మెంటు ఎముకల బలానికి అవుట్లకంతా వాళ్ళే ట్రీట్మెంట్ ఇచ్చి ఇక్కడ హోమియోపతి మెడిసిన్ వాడుతూ ఉన్నాను. మార్గదర్శి చేసిన ఈ సేవ కేవలం ఒక వైద్య శిబిరం మాత్రమే కాదు, బంగారు కుటుంబాలకు ఆరోగ్యంపై అవగాహన పెంచిన ఒక ముందడుగు. ప్రభుత్వం, ప్రైవేట్, ప్రజల భాగస్వామ్యం కలిసి ప్రజల జీవితాల్లో తీసుకొచ్చిన నిజమైన మార్పుకు ఉదాహరణ. మంచి మనసుతో చేసే సహాయం ఏదైనా అది ఎంతోమంది జీవితాల్ని మారుస్తుంది. మీరు కూడా P4 కార్యక్రమంలో భాగస్వాములై మార్గదర్శిగా బంగారు కుటుంబాలకు మీకు తోచిన విధంగా మీ స్థాయిలో సహాయం చేయండి.